మార్నింగ్ మేడం. మన వాళ్ళందరూ డీడీఆర్ గారి బందోబస్తు కోసం ఆయన హోటల్కి వెళ్ళారు. సార్, బందోబస్తు అది గట్టిగా ఏర్పాటు చేశారా? హోటల్ చుట్టూ చక్ర వ్యూహం వేశాం. మా వాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా కాస్తున్నారు. సిఐడీలు మఫ్టీలో కాలుగాలి పిల్లులాగా అటు ఇటు తిరుగుతున్నారు. పైగా దుడ్డు ముక్క లాంటి వస్తాదుని మీరు ఎలాగో పెట్టారు సార్. డేరింగ్ అండ్ డాషింగ్ కానిస్టేబుల్ నేనున్నాను సార్. ఆ మాయలాడి ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి వీల్లేదు. మీరు చావరు. కడిగుడ్డ గుండెల మీద వేసుకొని నిశ్చింతగా నిద్రపోండి. ఏమిటి సార్ అలా డౌట్ఫుల్ గా చూస్తున్నారు? నా మాట మీద మీకు నమ్మకం లేదా? వచ్చి చూడండి సార్, ప్లీజ్ రండి సార్. చూసారా బెటాలియన్? వెరీ గుడ్. అటు పదండి. చూసారా, దొంగల్ని పట్టుకోవడానికి నేను ట్రైనింగ్ ఇచ్చిన నా కుక్కలున్నాయి. మాయనాడి కాదు, దాని జేజం వచ్చిన చీల్చి చెండాడతాయి. ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు? మీకు తృప్తేనా? రండి. ఖడ్గభుగాలంటే మీ వస్తాదుల్ని ఇక్కడ ఉంచాను. అలాగే, వెరీ గుడ్. జాగ్రత్త. చూసారా, కలియుగ భీముడు. ఇతను ఇలా ఊతే ఏనుగులైనా కొట్టుకుపోతాయి. పర్లేదులేండి, రండి. సార్, నాదొక చిన్న విన్నపం. ఏంటి? నా భార్య హెడ్గా నా మీద పెత్తనం చెలాయిస్తోంది. ఎంతైనా మగవాణ్ణి కదా సార్, చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. మాయలాన్ని పట్టుకుంటే ఎలాగో నాకు ప్రమోషన్ వస్తుందనుకోండి. మీరు కాస్త రికమెండ్ చేస్తే అది డబుల్ ప్రమోషన్ అయి ఎస్ఐ అవుతాను. ఎస్ఐ అయిన తర్వాత దాని మీద పెత్తనం చెలాయించవచ్చు. అది సార్ నా జీవితాశయం. సార్, ఇవి చేతులు కావు, కాళ్ళు. అవుతారు. నీకు కావాల్సిన ప్రమోషన్ సింపుల్. అబ్బా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వద్దు సార్, దాన్ని తెలిసి చెప్పు తీసుకుని కొడుతుంది. అది ఎస్ఐ అయిన తర్వాత తీసుకుంటా. అవి కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ. వస్తాను సార్. బందోబస్తు జాగ్రత్త. మీరేం కంగారు పడకండి, మీరు కొట్టండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పినట్లు హోటల్ చుట్టూ గట్టిగా బందోబస్తు చేయించాను. 2 కళ్ళను 1000 కళ్ళుగా చేసుకుని చీమ కూడా లోపలికి దూరకుండా కాపలా కాస్తున్నాం. DDR ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఇంతవరకు నేను కాపాడగలిగాను. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. క్షమించండి మేడం, వాటికి తిండి ఎక్కువై బుద్ధి మందగించింది. ఏమనుకోద్దండి. దొంగ ఎవరో దొరవరో తెలుసుకోలేకపోతున్నాయి. వీటిని స్టేషన్ తీసుకెళ్లి కట్టేసి కొడతాను. చచ్చా, మన డిపార్ట్మెంట్ పరువే తీసేస్తున్నాయి. టేక్ ది డాగ్. సరే రండి మేడం, రండి. కమాన్ మేడం. చూసారా, ఎక్కడికెక్కడికి గట్టి బందోబస్తు చేయించాను. డీడీఆర్ గారు ఏ రూమ్ లో ఉన్నారు? తమకు తెలుసు కదా మేడం. మీకు తెలుసా లేదా అని అడిగాను. తన పర్సనల్ రూమ్ లో హాయిగా ఉన్నాడు మేడం. నన్ను
రమ్మంటారా మేడం? నీ 1000 కళ్ళని 10,000 కళ్ళు చేసుకొని కాపలాకాయ్. బీ కేర్ఫుల్. నేను ఎప్పుడు కేర్ఫులే మేడం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాయలాడి నన్ను దాటి వెళ్ళిందంటే నేను వెనవకిన లెక్క. కానిస్టేబుల్, అందరూ జాగ్రత్తగా ఉండండి. Yes.